సో హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడే మనం తేల్చేద్దాం. దయచేసి మీరు అందరూ కామెంట్ చేయండి. కళ్యాణ, తనుజ ఇద్దరిలో ఎవరి పేరు ఒక్కళ్ళదే చెప్పండి సీజన్ 9 విన్నర్గా. అంటే ఎవరి పేరు మీరు చెప్తారు, ఎవరిని ఎంచుకుంటారు సీజన్ 9 విన్నర్గా. ఇప్పుడే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ముందు ఆ కామెంట్ చేసేస్తే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూద్దాం తేల్చేద్దాం మనం ఇప్పుడే కళ్యాణ, తనుజ అన్నది. సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే, ముందు నేను మ్యాటర్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒకటి అడుగుతున్నాను. ముందు వీడియో లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మాత్రం ల్యాక్ చేయకుండా చెప్తాను చూడండి. తనూజ అని బిగ్ బాస్ టీం విన్నర్ ని చెయ్యాలనుకుంటుంది భయ్య సీజన్ 9 కి. ఇది క్లియర్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్. మాక్సిమం 99% తనూజ విన్నర్ అయిపోబోతున్నారు. రాసి పెట్టుకోండి. అంటే ఏంట్రా నేను నిర్ణయించేస్తున్నాను అనుకోకండి. నేనేం నిర్ణయించట్లేదు. అక్కడ బిగ్ బాస్ టీమే నిర్ణయించుకున్నారనమాట. తనూజని ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ విన్నర్ గా చెయ్యాలని చూస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఏంట్రా అంటే ఆవిడకి ఇచ్చే ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ముద్దు బిడ్డ అని, అందుకే మనం ఊరికనే పెళ్ళట్లే తనూజని బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది చూడండి. మొన్న శనివారం గురించి వద్దు, నిన్న ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున గారు తనూజని నించోబెట్టి, నువ్వు 7 రోజులు రేషన్ మేనేజర్ ఉన్నావు, 7 రోజులు 3 పూట్ల రోజుకు 3 సార్లు చెప్పిన 7 రోజులు గొడవ పడుతూనే ఉన్నావు అందరితో. తప్పు ఏంటి, తప్పు ఎవరిలో ఉంది అని అంటే, తనూజ నించొని ఏం చెప్పింది, నా ఒక్క దాంట్లోనే తప్పు లేదు సార్, మొత్తం అందరిలోనే తప్పు ఉందని అన్నది. ఒప్పుకోదే, ఆవిడ ఒప్పుకోదు. నాగార్జున గారు, నువ్వు రేషన్ మేనేజర్గా ఎందుకు తీసుకున్నావు, నీకు ఇన్ని గొడవలు అవుతుందని అంటే, రేషన్ మేనేజర్ సార్ నేను ఇమాన్యుల్కి చెప్పాను సార్ వద్దని, నాకు ఇవ్వద్దని. ఇమాన్యుల్ ఇచ్చాడు బలవంతంగా. ఇమాన్యుల్ నించోబెట్టారు. ఇమాన్యుల్ రేషన్ మేనేజర్గా తనుజ వద్దంటే నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పి అంటే, ఇమాన్యుల్ సార్ నాకు ఆ వద్దని చెప్పలేదు సార్, నువ్వు రేషన్ మేనేజర్గా చేస్తావంటే వద్దని నాకు ఎప్పుడు చెప్పలేదు సార్ అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. వెంటనే నాగార్జున గారు ఇమాన్యుల్ పెట్టిన పేరు ఏంటో తెలుసా, తనూజ కోసం. క్లియర్ గా తనూజ కోసం ఇమాన్యుల్ కి పేరు పెట్టారు భయ్య. ఏంటి తెలుసా, మతి మరుపు. ఇమాన్యుల్ నువ్వు మతి మరుపు వేసుకొని అని అంటే, సార్ ఆ ఒక్క విషయం మర్చిపోయింది సార్, కానీ తనూజ అయితే నాకు రేషన్ మేనేజర్ వద్దు అని ఎప్పుడూ చెప్పలేదు సార్, నాకు గుర్తుంది సార్ అని చెప్తాడు. వినరే, సమస్య లేదు, వినరు. సార్ నేను చెప్పాను సార్ అని అంటారు తనూజ. అబద్ధం కూడా ఎంత అందంగా చెప్పొచ్చు అని తనూజని చూసే నేర్చుకోవాలి అసలు. ఆ రోజు ఏం జరిగిందో వీడియో ప్రూఫ్ తో సహా మన ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. ఒకసారి కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, లేకపోతే కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్కి వస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ క్లియర్ గా నేను ఆ రోజు వీడియోది మనకు బాగా వైరల్ అయింది, నేను చూశాను. ఇమాన్యుల్ నువ్వు రేషన్ మేనేజర్ గా చేస్తావా, సరే చేస్తావా అని అంటే, తనూజ వెంటనే అక్కడ ఏమంటది తెలుసా, ఇలా ఊపుతుంది బుర్ర. వద్దు అని ఎప్పుడు అనలేదు. అంటే ఇక్కడ ఏంటి ఇంత అందంగా అబద్ధం ఆడుతుంది. నాగార్జున గారు ప్రతి ఒక్కరు ఎవరు తప్పు చేసినా వీడియో చూపించి మరీ కడిగేసి అవమానించేసి నిలువున నిలబెట్టేస్తారు కదా. మరి తనుజకి ఎందుకమ్మా వీడియో చూపించలేదు? ఎందుకు చూపించలేదు? చూపించరు. ఆవిడది ఎందుకు చూపిస్తారు? ఆవిడ స్పెషల్ కిడ్, ముద్దు పెట్టు కదా, చూపించరు. సరే అప్పటికప్పుడు వీడియో రెడీగా లేదు అనుకుందాం. ఆ రోజు శనివారం మొన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు ఇలాగే డిస్కషన్ వచ్చినప్పుడు, సంజన గారిది తనుజది ఫుడ్ ఇష్యూ మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఆడియన్స్కి మైక్ ఇస్తారు. అక్కడ ఒక ఆవిడ చాలా అద్భుతంగా ఒక మాట అంటారు, సార్ తనుజ చెప్పే మాట కరెక్టే సార్, కానీ ఆవిడ చెప్పిన విధానం బాగోదు, ఆవిడ రేషన్ మేనేజర్ కదా, కుకింగ్ టైంలో ఆవిడ పక్కనే ఉంటే ఇంత తలనొప్పి ఉండదు కదా అని ఒక అద్భుతమైన పాయింట్ చెప్తారు. ఆ మాటకి వెంటనే నాగార్జున గారు ఓకే అని అనేస్తారు. వెంటనే మైక్ ఇంకొక ఆవిడకి వెళ్ళిపోద్ది. ఇంకొక ఆవిడకి వెళ్ళిపోయిన వెంటనే ఆవిడ ఏంటంటే తెలుసా, సార్ తనుజ చెప్పిన మాట కరెక్టే సార్, కానీ టోన్ అంటే టోన్ విన్నావు కదమ్మా తనుజ, టోన్ మార్చుకోమ్మా. ఇంత అందంగా ఎంత ముద్దుగా ముద్దు పెట్టుకి చూచు మార్చుకోమ్మా, అలా చెయ్యకు అన్నట్టు ఎంత క్లియర్గా ఆ ముందు చెప్పిన ఆవిడ మాట వదిలేశారు. ఆవిడ ఏం చెప్పింది ఆ పాయింట్ వదిలేశారు. ఆ పాయింట్ విన్నాక అడగాలి కదా నాగార్జున గారు తనుజని, తనుజ ఎందుకు నువ్వు రేషన్ మేనేజర్ కుకింగ్ చేస్తున్న టైంలో నువ్వు లేవు, ఎందుకు లేవు, సర్వింగ్ చేస్తున్న టైంలో నువ్వు ఎందుకు లేవు, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ టైంలో అని చెప్పి అడగొచ్చు కదా. అక్కడ ఒక ఆడియనే కదా చెప్పింది. అడగరు. ఎందుకు అడుగుతారు? అది తనుజకి మళ్ళీ నెగిటివ్ గా వెళ్ళిపోద్ది కదా, అడగరు. చూడండి ఎంత క్లియర్గా, అంటే ఇంత దారుణంగా లేపుతున్నారంటే పైకి లేపుతున్నారు. ఈ తనుజని లేపారు. ఈ తనుజని లేపే క్రమంలో కళ్యాణ్ని, పవన్ని, శ్రీజని అందరిని తొక్కుకి వెళ్ళిపోతున్నారు. కళ్యాణ్కి ఏంట్రా అంటే, ఆ రోజు శనివారం కళ్యాణ్ని ఎంత దారుణంగా అవమానించారు భయ్య. అంటే ఇంతకన్నా దారుణంగా హీనంగా ఎంత హీనంగా తీసి పడేశారంటే కళ్యాణ్ని. ఆ రోజు అలా చేసినందుకు నిన్న లైవ్ లో కళ్యాణ్ ఏడుస్తున్నాడు లిటరల్గా. దేని ఏడుస్తున్నాడు అంటే, నా వల్లే శ్రీజ బయటకు వెళ్ళిపోయింది అంటే, కళ్యాణ్ ఆ రోజు ఆ గేమ్ బాగా ఆడలేదు కదా, ఆ బాగా ఆడకపోవడం వల్ల శ్రీజ వెళ్ళిపోయింది అన్న దీంట్లో ఆలోచనలో పడిపోయి శ్రీజ కోసం ఏడుస్తున్నాడు. నాగార్జున గారు ఆ రోజు శనివారం ఏంటన్నారు భయ్య, బర్నీ నువ్వు ఎంత తెలివైనోడవో ఇమాన్యుల్ ఎంచుకోవడంలో చూస్తే అర్థమైపోతుంది. శ్రీజ ఎంత చూడండి కళ్యాణ్ ఎంచుకొని, అదే డిమాన్ పవన్ ఎంచుకోకుండా కళ్యాణ్ ఎంచుకొని తప్పు చేసింది అన్నట్టుగా మాట్లాడతారు భయ్య. అది అంతమంది ముందు
కళ్యాణ్ ఏమైనా అంత దరిద్రమైన కంటెస్టెంట్, అంత దరిద్రమైన గేమ్ రా? కళ్యాణ్ ఏ గేమ్ బాగా ఆడలేదా? మరి ఆ ముందు గేమే కదా కళ్యాణ్ 2.5 నిమిషాల్లో చేసి పడేశారు. భరణి గారి తరపున రాము ఆడాడు. మరి రాము ఆడినప్పుడు 10 నిమిషాలు పట్టింది. అది 10 నిమిషాలు 8 నిమిషాలు ఎంత పట్టింది? శ్రీజ కోసం కళ్యాణ్ ఆడినప్పుడు 2.5 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు. మరి దాని గురించి ఏం పొగడలేదు. డిమోన్ పవన్ కి, పవన్ ఎంత అద్భుతంగా ఆడావు పవన్, సూపర్, నైస్ గేమ్ ప్లే, నువ్వు ఉంటే అందరూ భయపడతారు, సూపర్ అని డిమోన్ పవన్ ని పొగిడి వెంటనే అవమానించారు. కానీ ఇక్కడ కళ్యాణ్కి పొగడతలు లేవు, నో పొగడతలు. ఎందుకంటే కళ్యాణ్ టాప్ 2లో ఉన్నాడు కాబట్టి, తనుజకి ధీటుగా పోటీ ఇస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ని డౌన్ చెయ్యాలి, ఎలాగైనా సరే తక్కువ చెయ్యాలి అని చెప్పి సంబంధమే లేకుండా కళ్యాణ్ని అవమానిస్తున్నారు. ఆ రోజు ఆ మాట అలాగండం నాగార్జున గారు కళ్యాణ్ నించుకొని తప్పు చేసింది శ్రీజ అన్నగాన్న ఆ మాట తలుచుకొని నిన్న లైవ్ లో కళ్యాణ్ ఏడుస్తున్నాడు భయ్య, దివ్య దగ్గర కూర్చొని. దివ్య ఆ టైంలో కొంచెం ఓదార్స్తుంది అనమాట. సో దివ్య దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. అంటే ఏంటి ఇంత డౌన్ చేయాలనుకుంటున్నారు ఒక ప్లేయర్ని, నాకు అర్థం కావట్లేదు. కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నారు కావాలనే. ఎందుకంటే టాప్ 2లో ఉంటున్నాడు కాబట్టి, తనుజకి పోటీ ఇస్తున్నాడు కాబట్టి. విన్నర్ మాక్సిమం తనుజ ఆర్ కళ్యాణ్ భయ్య, ఫిక్స్ అయిపోండి. ఇమాన్యుల్ గురించి ఇంక మర్చిపోండి, ఇమాన్యుల్ ఈ వారం కూడా నామినేషన్స్ లో లేడు. సో అలా ఉంది పరిస్థితి. సో కళ్యాణ్ ఇంత డౌన్ చేస్తున్నాడు, మీరు చెప్పండి కళ్యాణ్ నిజంగా అంత వరస్ట్ గేమ్ రా? నాకైతే అక్కడ అలా కనిపించలేదు భయ్య. ఆ రోజు టాస్క్ లో కళ్యాణ్ దుమ్ము దులిపిచాడు, కానీ దాని గురించి పొగడలేదు. అంటే అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు తనుజతోని నువ్వు అంటే కావాలని రైవలరీ చేసుకుంటున్నావు, కావాలని గొడవ ఆడుతున్నావు, నీ ఫ్రెండ్ వచ్చి చెప్పగానే అంటున్నారు. భయ్యా నాకు ఒకటి తెలియగడుగుతున్నాను, కళ్యాణ్కి ఇప్పటి వరకు ఎంత మంది వచ్చి చెప్పారు? శ్రీజ వచ్చింది, మనీష్ వచ్చాడు, ముద్దు మాటలు చెప్పి అందరు పూలు చోట్లు పెడుతున్నారని మనీష్ వచ్చాడు. వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కన్ఫ్యూజ్ చేసి పాడదొబ్బుతున్నారు కళ్యాణ్ని. అంత కన్ఫ్యూజన్ లో ఏదో అసలు తనుజతో కలిసి ఉండాలా, తనుజతో విడిపోవాలా, బయటకి ఏంటి జనాలకి నచ్చట్లేదా, తనుజతో కలిసి ఉంటే, లేకపోతే జనాలు తీసుకోలేకపోతున్నారా ఏంటనేది కళ్యాణ్ ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎవ్వరికి పాపం హింట్లే రానట్టు, ఇమాన్యుల్ కి హింట్ రానట్టు, తనుజకి హింట్ రానట్టు. ఆ రోజు తనుజ వీడియోలో చూపించారు, మాధురి చేతులు చెయ్యి కలిస్తేనే చప్పట్లో అనేసి తనుజను అవమానించినట్టుగా మాట్లాడింది ఆ రోజు మాధురి. కానీ ఈవిడ నామినేషన్ ఎవరికి చేసింది? రమ్యకి చేసింది తనుజ. ఎందుకు మాధురి గారికి చేయలేదు చెప్పండి? ఎవరు సేఫ్ గేమ్లు వాళ్ళు, ఎవరు బాగా ఆడు హింట్లు తీసుకొని సూపర్ గా ఆడుకుంటున్నారు. కళ్యాణ్కి మాత్రం వచ్చి అటోకులు ఇటోకులు తలా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే కళ్యాణ్ కన్ఫ్యూజన్ లో పడ్డా, ఏది రైట్ వెళ్తుంది, ఏది రాంగ్ వెళ్తుంది, జనాలు ఏది రాంగ్ తీసుకుంటున్నారని ఒక ఆలోచనలో పడ్డా. చూడండి ఎలా ఉందండి పరిస్థితి. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. కళ్యాణ్కి క్లియర్ గా అన్యాయం జరగబోతుంది భయ్య. కళ్యాణ్ విన్నర్ అవుతాడా అన్నారు కూడా డౌటే, ఎందుకంటే బిగ్ బాస్ టీం పూర్తిగా ప్లాన్ వేస్తారు తనుజను విన్నర్ చేద్దామని. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? కళ్యాణ్కి గెలిపిస్తారా, తనుజకి గెలిపిస్తారా? మీరే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం తనుజ చెప్పే అబద్ధాలు కానీ, తనుజ ఆడే గేమ్ కానీ అస్సలు నచ్చట్లేదు. మొఖమే చెప్తున్నాను, డైరెక్ట్ ఆన్ కెమెరా ఆన్ లైవ్ చెప్తున్నాను, నాకు అస్సలు నచ్చట్లేదు. ఎక్కడ భయపడడానికి లేదు. అండ్ పిఆర్ గురించి అంటున్నారు, కళ్యాణ్ పిఆర్ తోపు, కళ్యాణ్ పిఆర్ తురుము, కళ్యాణ్ పిఆర్ అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు, వేరే కంటెస్టెంట్ బ్యాడ్ చేసేస్తున్నారు. కళ్యాణ్కి పిఆరా భయ్య? నాకు తెలియగడుగుతున్నాను, ఒక్కసారి వెళ్ళి కళ్యాణ్ ఫాదర్ ఇంటర్వ్యూస్ అని కొట్టండి యూట్యూబ్ లో. వాళ్ళు ఎంత పేదోళ్ళు అంటే కిరాణా కొట్టు నడుపుకుంటారు వాళ్ళ నాన్న. అంత పేదోళ్ళు పిఆర్ టీంకి మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి వారానికి రోజుకి ఇంత డబ్బులు ఇవ్వాలి, తెలుసా మీకు ఆ విషయం? అంత డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు భయ్య కళ్యాణ్? నాకు ఎంత తెలియగడుగుతున్నాను. అసలు మాట్లాడే దాంట్లో ఒక అర్థం ఉండాలి. పిఆర్ ఉన్నారు కళ్యాణ్కి, కానీ తనుజ దగ్గర ఉన్నంత హైయెస్ట్ పిఆర్ అయితే కళ్యాణ్కి లేరు. అన్యాయంగా ఇప్పుడు కింద కామెంట్స్ చేస్తారు వచ్చి కళ్యాణ్, వాళ్ళందరినీ పిఆర్ అంటారు. ఎందుకంటే వాళ్ళందరూ పిఆర్ కాదు భయ్య, కాదు. పిఆర్ అంటే ఎవరు తెలుసా? ఓట్లు వేస్తున్నారు చూడండి, అక్కడ ఓటింగ్ ఎక్కడ చూసినా, ఏ ఛానల్లో చూసినా ఏంటి తనుజ గురించి నెగిటివ్ గా చెప్తున్న ఛానల్లో ఓటింగ్ పెట్టినా తనుజకి హైయెస్ట్ ఓట్లు పడుతున్నాయి. ఇక్కడే క్లియర్ గా అర్థమవుతుంది. కామెంట్లు ఎక్కడ చూసినా కళ్యాణ్ విన్నర్ అంటున్నారు, కానీ ఓట్లు చూస్తే తనుజ హైయెస్ట్ లో కనబడుతుంది. అంటే ఏంటి? పిఆర్ టీం ఏం చేస్తుంది? 100,000 అకౌంట్లతో ఓట్లు గుద్దుకెళ్ళిపోద్ది అన్ని ఛానల్ ఓపెన్ చేసి. కానీ కామెంట్లు పెట్టే అంత టైం ఉండదు పిఆర్ టీంకి. కానీ కామెంట్లు పెట్టేది ఎవరు తెలుసా? జెన్యూన్ ఆడియన్స్ పెడతారు. సో మిమ్మల్ని అదే అడుగుతున్నాను, జెన్యూన్ ఆడియన్స్ కామెంట్ చేయండి, తనుజ ఆర్ కళ్యాణ్ ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడే తేల్చేద్దాం ఈ వీడియోతోని. సో ఈ వీడియో మీకు నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోతో అర్థమైపోయి కళ్యాణ తనుజ అనేది కింద కామెంట్ చేయండి. తనుజ కళ్యాణ ఇద్దరు ఒకరే, ఇద్దరు కావాలంటే కుదరదు, ఇద్దరు ఒకళ్ళే ఎంచుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బై బై.